ప్రతిరోజు కూడా మనం రాగి ఉసిరికాయ తింటే చాలా మంచిదండి. దానికోసం అని చెప్పేసి పిల్లలకి కూడా తింటే మంచిది అని ఒకసారి అయితే పచ్చడి అయితే చేశాను. అది పిల్లలు ముక్కలు పచ్చడి తిని ఆ ఉసిరికాయలని పక్కన అయితే పెట్టేసేవారు. ఇది కాదు పని, దీనికి ఒక టెక్నిక్ అంటూ ఉంటుందని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇలాగా ముక్కల్లా కాకుండా దీన్ని గ్రై చిన్ని చిన్ని ముక్కల కింద చేసి దాంతో పచ్చడి పెడితే బాగుంటుంది అనేసి తెలుసుకుని ఇది ఈరోజు ఈ విధంగా అయితే ట్రై చేశాను. ఫస్ట్ ఉసిరికాయలని శుభ్రంగా కడుక్కున్న తర్వాత చాపర్లో వేసి చిన్ని చిన్ని ముక్కలుగా అయితే చేసేసుకున్నాను. తర్వాత ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఆ ముక్కల్ని బాగా కొంచెం ఫ్రైలా చేసి తర్వాత వెల్లుల్లిపాయ కూడా పేస్ట్లా చేసి అది కూడా వేసి ఫ్రైలా చేసిన తర్వాత ఉప్పు కారం ఆవుపిండి వేసి కలిపిన తర్వాత అది ఒక గిన్నెలోకి తీసేసుకుని అప్పుడు మనకి పులుపు కోసం ఇంకా ఎక్స్ట్రా పులుపు యాడ్ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నిమ్మకాయలను అయితే పిండి అందులో వేసి నిమ్మకాయలను అయితే కలిపిన తర్వాత పచ్చడి అయితే భలే ఉందండి, సూపర్గా ఉంది. ఇందులోంచి ఇంకా ముక్కలను కూడా తీసి పక్కన పెట్టి పాడేయకుండా పచ్చడితో పాటు ముక్కలను కూడా తినేలాగా అయింది. బాగుంది పచ్చడి. టేస్ట్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.